నమస్కారం. కనబడని ఊహ నిన్ను కబళిస్తే, అందని రెక్క నిన్ను మంత్రిస్తే నియంత్రిస్తే, భయం లేని సాహసిగా తలవంచుకు సెలవంటూ వెళ్ళిపోయావా నేస్తం అంటూ మహాకవి, మహాప్రస్థాన కవి శ్రీశ్రీ పేర్కొన్న ఒక సృజనశీల కవి ఎవరంటే కొంపెల్ల జనార్దన్. 23 జూన్ 1937 నుంచి మనకి భౌతికంగా లేకున్నా తన 3 దశాబ్దాల పైన ఆ జీవనంలోనే విఖ్యాతమైనటువంటి ఒక చైతన్యశీల అభ్యుదయ కవిత్వాన్ని తెలుగు వెలుగుగా అందించినటువంటి ఒక విశిష్టుడు. ఆయన అమలాపురం దగ్గర మూడేకూరులో 15 ఏప్రిల్ 1906లో జన్మించిన కొంపెల్ల జనార్దన్ విశిష్టమైనటువంటి కవితా సమితి దాన్ని ద్వారా ఎంతో సాహిత్య కృషి జరపడమే కాదు, పులిపంజా తోటి సహచర్యంగానే కాకుండా తనదైనటువంటి ఒక విశిష్టమైన ముద్రతో సాహిత్యాన్ని విశాఖలో వినూత్నంగా అందరికీ తెలియపరిచి తాన్సేన్ తెలుగు అనే నాటికలను కూడా రాసి 25 పైగా కవితా ఖండికల్లోనే ఎంతో వినూత్నమైన శైలితోటి అభ్యుదయశీలిగా విఖ్యాతుడైనవాడు. ముఖ్యంగా శ్రీశ్రీ నేను సైతం సమిధినొక్కటి ఆహుతిరిచ్చా అన్నట్టు ఒక విశేషమైనటువంటి ఆ జయభేరి కవిత్వం, అది నిజం చెప్పాలంటే ఎంతో విశిష్టంగా అందరినీ అలరించిందో మహాప్రస్థానంలో. అటువంటి నేను సైతంని భారతి వంటి ఒక విశిష్ట పత్రిక తిరస్కరిస్తే దాన్ని ఉదయంలో ప్రచురించి చక్కటి విమర్శమైనటువంటి ఒక విశిష్టమైన స్థానాన్ని కూడా అందించేలా చేసిన వాడు కొంపెల్ల జనార్దన్. అంత విశిష్టమైన వాడు ఆయన. నీకోసమే ఇదే నా మహాప్రస్థానం అంటూ అభ్యుదయ ముద్రకి శ్రీశ్రీ దాన్ని అంకితం ఇచ్చింది కొంపెల్లకి. మహాప్రస్థానం అంటే మహాప్రస్థానం అందరినీ కదిలించి పెన్నిద్ర వదిలించినట్టు ఒక ప్రస్థాన కవిత్వ శైలి ఏదైతే ఒక సాహితీ యుగం నాదని ప్రకటించిన శ్రీశ్రీ ఆయన తన మహాప్రస్థానాన్ని అందించింది. దానికి ముందు మాట ఆమోద పత్రంగా రాసిన చలం దానికంటా కూడా ఆయన అంకితంగా ఇచ్చినటువంటి కొంపెల్ల జనార్దన్ గారి మీద కవిత ఎంతో విశిష్టంగా అందరినీ ఆకట్టుకుంటుంది. శ్రీశ్రీని నిజంగా చిరంజీవిగా నిలిపినటువంటి ఒక సృజన సారథి కొంపెల్ల జనార్దన్ అని చెప్పచ్చు. ఆయన తన చండ ప్రచండ శిలాభిను కొక్కొండ అంటూ ఆయన బిరుదు కూడా అందుకున్నవాడు. అటువంటి వాడు కనుకనే ఆయన ఎన్నో దగాలని అన్నీ ఎదుర్కొని తనదైన ముద్రని నిలిపినటువంటి ఒక అభ్యుదయ కవిగా, ముఖ్యంగా కాబోయే మహాకవి శ్రీశ్రీ అని తను ముందే గుర్తించి 1928లోనే ఆయనని ఒక విశిష్టమైన కవిగా నిలిపినవాడు కొంపెల్ల అని చెప్పచ్చు. ఈరోజు మనం ఏదైతే ఒక యుగ సృష్టగా, ఒక ఖడ్గ సృష్టి, మరో ప్రపంచం, మహాప్రస్థాన మహాకవి అనుకున్నాము. నిజానికి శ్రీశ్రీ ముందుగా తను పద్యకవిగా, ఎందుకంటే కొంపెల్ల జనార్దన్ ఒక సాహిత్యశీలిగా పద్యకవిత్వం రాసేవాడు. కానీ తనదైనటువంటి అభ్యుదయ కవిత్వాన్ని చేస్తూ ఉంటే అప్పుడు శ్రీశ్రీని కూడా ఆ విశ్వనాథ కృష్ణశాస్త్రి గారి ప్రభావం నుంచి ఓ మహాప్రస్థాన మహాకవిగా ఆయన్ని కవిత్వాన్ని సమీక్షించి ముందుకు నడిపించిన వాళ్ళలో విఖ్యాతుడు. కనుకనే ఆయన మహాప్రస్థానాన్ని కొంపెల్లకే అంకితం ఇచ్చారు. 1928లో శ్రీశ్రీ ప్రభను కూడా ఆయన కొంపెల్లే ముందుగా సమీక్షించారు. ఉదయని ద్వైమాస్య పత్రిక నడుపుతూ, అంతేకాకుండా తనదైనటువంటి ఒక విశిష్టమైనటువంటి ఒక విమర్శన రీతిని కూడా కవిత్వం మీద, కవితా రీతుల మీద అందించినవాడు. అటువంటి విశిష్ట కవికి సహృదయ నివాళి అర్పిస్తూ భవధీయుడు డాక్టర్ వేదు శ్రీరామ్ శర్మ, శిరీష.